సభకు అందరికీ నమస్కారాలు. గౌరవ మంత్రివర్యులు లోకేష్ గారు, సబిత గారు, ఈరోజు అడ్వైజరీగా పనిచేస్తున్నటువంటి గౌరవనీయురాలు సుచిత్ర ఎల్లా గారు, అదే సమయంలో సిసోడియా గారు, స్పెషల్ చీఫ్ సెక్రటరీ, ఈ కార్యక్రమానికి వచ్చిన సోదరి సోదరులందరికీ, ప్రత్యేకంగా చేనేత కార్మికులందరికీ 11వ జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా అందరికీ అభినందనలు, శుభాకాంక్షలు. భారతీయ శక్తికి, సంస్కృతికి, సాంప్రదాయానికి శతాబ్దాల క్రితమే ప్రపంచవ్యాప్తంగా ఖ్యాతి తెచ్చింది మన చేనేత. అటు నైపుణ్యం, ఇటు సృజనాత్మక శక్తి కలబోత మన చేనేత. అందులో మన తెలుగు నేల చేనేత వైభవానికి పుట్టెనిల్లు. మంగళగిరి, ధర్మవరం, వెంకటగిరి, ఉప్పాడ, పెడన, చీరాల, పొందూరు, మదనపల్లి, నందవరం, కొడమూర్, ఎమ్మిగనూరు, ఇలా ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంది. అదే దీంట్లో ఒక మాటలో చెప్పాలంటే ఆంధ్ర రాష్ట్రానికి వచ్చినటువంటి ఒక సంపద అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. పొందూరు ఖద్దర్ని గాంధీజీ మెచ్చాడు. పెడన కలంకారి ప్రపంచాన్నే ఆకట్టుకుంది. కొడమూర్, ఎమ్మిగనూరు, ఇలా ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంది. అదే దీంట్లో ఒక మాటలో చెప్పాలంటే ఆంధ్ర రాష్ట్రానికి వచ్చినటువంటి ఒక సంపద అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. పొందూరు ఖద్దర్ని గాంధీజీ మెచ్చాడు. పెడన కలంకారి ప్రపంచాన్నే ఆకట్టుకుంది. నాగరికతకు మూలం నేతన్న హరప్ప నాగరికత కాలం నుంచే చేనేత అభివృద్ధి చెందినట్లు చారిత్రక ఆధారాలున్నాయి. కాకతీయుల కాలంలో నాణేలపైన నేతన్నల ముద్రలుండేటివి. బ్రిటిష్ వాళ్ళు మన దేశానికి వచ్చిన దానికి కారణం వ్యాపారం. ఆ వ్యాపారం ఏంటంటే చేనేత కార్మికులు నేస్తున్నటువంటి బట్టలు ఇక్కడ కొని వేరే దేశాలకు పంపించి వ్యాపారం చేసేవాళ్ళు. అక్కడి నుంచి వాళ్ళ ఆలోచన విధానంలో మార్పు వచ్చింది. మార్పు వచ్చిన తర్వాత మెషిన్లు పెట్టి చేనేత కార్మికులకు ద్రోహం చేసే విధంగా ఇక్కడి నుంచి ముడి సరుకు తీసుకుపోయి అక్కడ బట్టలన్నీ తయారు చేసి మళ్ళా మనకు పంపించారు. దీనివల్ల చేనేత కార్మికులు పూర్తిగా దెబ్బతిన్నారు. అందుకే మీరు ఒక్కసారి చూస్తే స్వాతంత్ర సమరంలో ప్రతి ఒక్కరూ ఒక ప్రేరణ ఇచ్చారు. ఖద్దరు బట్టలే ధరించాలి, మనం నేర్చినటువంటి ఇదే మనం చేయాలని నూలు వడకడం దగ్గర నుంచి దేశభక్తి చాటి చూపించారు.